ఒక మ్యాచ్ గెలుపులో బ్యాటర్ల పాత్ర ఎంత ఉంటుందో బౌలర్ల పాత్ర కూడా అంతే ఉంటుంది. ప్రస్తుతం క్రికెట్లో బ్యాట్స్మెన్ ఆధిపత్యం ఉన్నప్పటికీ ఒకప్పుడు మాత్రం బౌలర్లదే పైచేయి. ముఖ్యంగా ఫాస్ట్ బౌలర్లు అద్భుతమైన బౌలింగ్తో లెజెండరీ బ్యాటర్లను కూడా దడపుట్టించేవారు. అలాంటి ఒక గొప్ప బౌలర్ 4 మ్యాచ్ల్లో 49 వికెట్లు తీసి ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన అద్భుతమైన బౌలర్గా రికార్డు సృష్టించాడు. ఇంతకీ ఆ బౌలర్ ఎవరు? ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. అంతర్జాతీయ క్రికెట్లో చాలా గొప్ప బౌలర్లు చాలామంది ఉన్నారు. లెజెండరీ బౌలర్లు అనగానే అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల పేర్లు చెబుతూ ఉంటాం. అయితే వీరిని మించిన ఒక లెజెండరీ బౌలర్ ఉన్నాడు. తన కెరీర్లో అతడు అత్యధిక వికెట్లు తీసుకునే రికార్డును దక్కించుకోలేకపోయాడు. కానీ అతను సాధించిన ఇతర రికార్డులను ఇప్పటికీ ఏ బౌలర్ కూడా బద్దలు కొట్టలేకపోయాడు. అతని కెరీర్ చూసుకుంటే చాలా తక్కువే, కానీ తుఫాను వేగంతో బ్యాట్స్మెన్ను హడలెత్తించిన ఇతగాడు అంటే బ్యాటర్లకు దడ. అతడే ఇంగ్లాండ్కు చెందిన రైట్ ఆర్మ్ ఫాస్ట్ మీడియం బౌలర్ సిడ్నీ బర్న్స్. అంతర్జాతీయ కెరీర్లో అతడు ఆడింది కేవలం 27 టెస్టు మ్యాచ్లు మాత్రమే. అయినప్పటికీ క్రికెట్లో ఎవరూ సాధించలేని రికార్డులు సృష్టించాడు. అంతేకాదు, అతను తన కెరీర్లో ఏకంగా 189 వికెట్లు పడగొట్టాడు. ఒకే మ్యాచ్లో ఏకంగా 17 వికెట్లు తీసి తన కెరీర్ అత్యుత్తమ ప్రదర్శన కనబరిచాడు. అంతర్జాతీయ కెరీర్లో 2.36 అద్భుతమైన ఎకానమీతో బౌలింగ్ చేసిన ఏకైక బౌలర్గా నిలిచాడు. అతడు సాధించిన మరో ఘనత ఏంటంటే 24 సార్లు 5 వికెట్లు పడగొట్టాడు. 7 సార్లు 10 వికెట్లు దక్కించుకున్నాడు. చాలామంది గొప్ప గొప్ప బ్యాట్స్మెన్లను హడలెత్తించి వారికి నిద్రలేని రాత్రులను మిగిల్చాడు సిడ్నీ బర్న్స్. ఇతడు సాధించిన అరుదైన రికార్డ్స్లో 4 మ్యాచ్ల్లో 49 వికెట్లు సాధించిన ఘనత కోసం ముఖ్యంగా చెప్పుకోవాలి. 1901లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్తో అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన సిడ్నీ బర్న్స్ తన చివరి టెస్టులో పెను విధ్వంసం సృష్టించాడు. 1913-14లో దక్షిణాఫ్రికా ఇంగ్లాండ్ మధ్య జరిగిన 4 టెస్టుల సిరీస్లో సిడ్నీ బర్న్స్ బ్యాట్స్మెన్కి చుక్కలు చూపించి 49 వికెట్లు రాబట్టాడు. దీంతో అతను ఒకే టెస్టు సిరీస్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా నిలిచాడు. ఇది ఇప్పటికీ పదిలంగా ఉన్న ప్రపంచ రికార్డు. ఈ 4 మ్యాచ్ల 8 ఇన్నింగ్స్లో సిడ్నీ బర్న్స్ వరుసగా 5-5, 8-9, 3-5, 7-7 వికెట్లు తీశాడు. ఈ సిరీస్లో 7 సార్లు 5 వికెట్లు, 3 సార్లు 10 వికెట్లు తీసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. సిడ్నీ బర్న్స్ నెలకొల్పిన గొప్ప రికార్డుని ఇప్పటికీ ఎవ్వరూ బద్దలుగొట్టలేకపోయారు. సిడ్నీ బర్న్స్ తన అంతర్జాతీయ కెరీర్లో ఇప్పటివరకు ఎవరూ బ్రేక్ చేయలేకపోయిన మరొక రికార్డు కూడా నెలకొల్పాడు. టెస్టు క్రికెట్లో అత్యంత వేగవంతంగా 150 వికెట్లు తీసిన బౌలర్గా చరిత్రలో నిలిచాడు. 1913లో దక్షిణాఫ్రికాపై 150వ వికెట్ తీసి ఈ ఘనత సాధించాడు. అతను సాధించిన మరో రికార్డు ఏంటంటే 40 సంవత్సరాల వయసులో ఒక టెస్టు మ్యాచ్లో 10 వికెట్లు తీసుకున్నాడు. ఈ ఫార్మాట్లో 10 వికెట్లు తీసిన 4వ అధిక వయసు కలిగిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. అలా సిడ్నీ బర్న్స్ తన క్రికెట్ ప్రస్థానంలో ఎన్నో సాధ్యం కాని రికార్డులు సృష్టించి చరిత్రలో తన పేరును పదిలంగా నిలుపుకున్నాడు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.